తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. గోదావరి పుష్కరాలకు చేపట్టే అభివృద్ధి పనులు, మౌలిక వసతులు గోదావరి పరివాహక ప్రాంత ఆస్తులుగా మారాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. ఏపీ సాంస్కృతిక చారిత్రక వైభవం ముట్టిపడేలా ఏర్పాట్లు ఉండాలని ఆదేశించారు. వచ్చే ఏడాది నిర్వహించే గోదావరి పుష్కరాల నిర్వహణ కమిటీ సహా వివిధ శాఖల అధికారులతో సీఎం సమీక్షించారు. గోదావరి పుష్కరాలకు సంబంధించి ఈ నెల 24న కార్యాచరణ ప్రణాళికతో రావాలని అధికారులను సీఎం ఆదేశించారు. అప్పట్నుంచి పుష్కరాలకు కౌంట్ డౌన్ మొదలవుతుందన్నారు. ప్రముఖ ఆధ్యాత్మిక గురువులు, పీఠాధిపతులు, రాజకీయ నేతలు, సినీ ప్రముఖులను పుష్కరాలకు ఆహ్వానించాలన్నారు. పోలవరం ప్రాజెక్టుకు రెండు వైపులా రహదారుల నిర్మాణం, గోదావరి గట్టు సుందరీకరణ చేయాలని సూచించారు. అఖండ గోదావరి పుష్కరాలు 2027 వెబ్సైట్ ప్రారంభించాలని అన్నారు. పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్న సీఎం ప్రాజెక్టు వద్దకు సందర్శకులు ఎక్కువగా వస్తారని చెప్పారు. ధవళేశ్వరం నుంచి పోలవరం వరకు రహదారిని అభివృద్ధి చేయాలని చంద్రబాబు పేర్కొన్నారు. భక్తులు గందరగోళానికి గురికాకుండా పుష్కర ఘాట్లకు నంబర్లు ఇవ్వాలని సీఎం సూచించారు. రద్దీ నిర్వహణ ప్రక్రియ ఏపీ స్పేస్ అప్లికేషన్ సెంటర్, ఆర్టీజీఎస్, టీటీడీ సంయుక్తంగా నిర్వహించాలన్నారు. జాతీయ, రాష్ట్ర రహదారులను అనుసంధానం చేయాలన్నారు. విశాఖ, విజయవాడ మధ్య రైలు సర్వీసులు పెంచాలని, ప్రత్యేక రైళ్ల కోసం రైల్వే మంత్రికి లేఖ రాయడంతో పాటు కేంద్ర సాయాన్ని కోరాలన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల క్షేత్రస్థాయిలో పుష్కరాల పనులు పరిశీలించినప్పుడు చేసిన సూచనలు పరిగణలోకి తీసుకోవాలని చెప్పారు. భక్తుల కోసం టెంట్ సిటీలు, హోమ్ స్టేల ఏర్పాటును పరిశీలించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. పోలవరం, ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లో గోదావరి పుష్కరాలకు 525 ఘాట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించగా కొత్తగా 237 ఘాట్లు నిర్మించేలా అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఇప్పుడు 4.5 కిలోమీటర్ల మేర ఉన్న పుష్కర ఘాట్లను 9.9 కిలోమీటర్లకు పెంచాలని నిర్ణయించారు. గత పుష్కరాల్లో 4,86,00,000 మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారని, ఈసారి 10 కోట్ల మంది వస్తారని అంచనా వేశారు.